పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రామగుండంలో భారీ భూకంపం రానుంది. దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే ఒక సంస్థ అయితే ధృవీకరించింది. యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, అప్కమింగ్ సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్ పాసిబుల్ నియర్ రామగుండం, తెలంగాణ, సౌత్ ఇండియాలో కూడా భూకంపం రానుంది అని అయితే ఈ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ అయితే చెప్పింది. ముఖ్యంగా ట్రెమర్స్ మే రీచ్ అప్ టు నియర్ హైదరాబాద్, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఇక రామగుండం నుంచి మొదలు పెడితే దాని ప్రకంపనలు వరంగల్, హైదరాబాద్, తర్వాత అమరావతి వరకు, ఇంకా మహారాష్ట్ర వరకు కూడా దాని ప్రకంపనలు రానున్నాయి. ముఖ్యంగా రామగుండం కేంద్రంగా ఈ భారీ భూకంపం అయితే రానుంది అని అయితే ఈ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ అయితే చెప్తుంది. ఇక ఈ విషయం పట్ల ప్రభుత్వ అధికారులు అయితే పెద్దగా స్పందించడం లేదు. దీన్ని బాగా సీరియస్ గా తీసుకునే అవసరం లేనైతే వాళ్ళు చెప్తున్నారు. ఇక శాస్త్రీయంగా కూడా ఆలోచిస్తే దీన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ముందుగానే భూకంపం ఎవరు పసిగట్టలేరు, ఇంతకుముందు ఎక్కడా ఇలా జరగలేదు అని అయితే అటు శాస్త్రీయ పరంగా కూడా చెప్తున్నారు. ఇక మరొక విషయం మాట్లాడుకుంటే, ఇక తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెసిఫిక్ జోన్ 2, 3లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని శాస్త్రీయంగా కూడా చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటగా ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒంగోలులో 1969లో 5.1 తీవ్రతగా అప్పుడు భూకంపం వచ్చింది. కానీ పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏం సంభవించలేదు. ఇక దాని తర్వాత 1998లో ఆదిలాబాద్లో భూకంపం వచ్చింది. దాని తీవ్రత 4.5 అంత తీవ్రత ఉంది. దీనివల్ల కూడా పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే ఏమీ సంభవించలేదు. ఇక చిన్న భూకంపాల గురించి మాట్లాడుకుంటే 1984, 99, 2013 ఈ టైంలో చిన్న భూకంపాలు వచ్చాయి. అప్పుడు కూడా ఏం పెద్దగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ శ్రీశైలం డ్యామ్ దగ్గర ఈ చిన్న భూకంపాలు వచ్చినప్పుడు భూమి మాత్రం కంపించింది అని అయితే చెప్పుకుంటారు. ఇక ఈ భూకంపం ఏదైతే ఈ ఎర్త్క్వేక్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్ సంస్థ ఏదైతే చెప్పిందో దీని గురించి పెద్దగా పట్టించుకునే అవసరం లేదు అని ఐఎండీ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇటు ప్రభుత్వం తరఫున, అటు శాస్త్రీయంగా కూడా ఇటు ఐఎండీ అధికారులు చెప్తుంది ఏంటంటే ప్రజలు అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని అయితే వారు చెప్పినట్టయితే తెలుస్తుంది. ఎందుకు అంటే దేన్ని చాలా తక్కువగా తీసుకోవద్దు. ఎందుకు అంటే ఈ సౌత్లో రీసెంట్గా చూసుకుంటే సౌత్లో అప్పటికప్పుడే వాతావరణం మారిపోతుంది. ఒక్కటేసారి వర్షం కొడుతుంది, మళ్ళీ ఎండ కొడుతుంది, రాత్రిపూట చలి పెడుతుంది చలికాలంలో లాగా. మళ్ళీ అప్పటి వరకు భారీగా అంటే ఎండ కొట్టి మళ్ళీ ఒకటేసారి వర్షం పడుతుంది, మళ్ళీ రాత్రిపూట చలి పెడుతుంది. ఎర్లీ మార్నింగ్స్ చూసుకుంటే మంచు కూడా కురుస్తుంది. చలికాలంలో ఎలా మంచు కురుస్తుందో అలా మంచు కురుస్తుంది. మళ్ళీ చల్లని గాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం పూట కూడా వర్షం పడి అసలు అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. అందుకే మరి ఎర్త్క్వేక్ రీసెర్చ్ అనాలిసిస్ వాళ్ళు ముఖ్యంగా రామగుండాన్ని కేంద్రంగా ఎందుకు చెప్పారంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. కానీ దాని తీవ్రత మాత్రం ఒకవేళ భూకంపం వస్తే మాత్రం తీవ్రత వరంగల్, హైదరాబాద్, అటు అమరావతి, అటు నుంచి మళ్ళీ మహారాష్ట్ర వరకు కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. భూమి కొంచెం కదిలినా రోడ్లపైకి రండి. ఇంట్లోనే ఉండకండి, అక్కడే ఒకటే ప్లేస్లో ఉండకండి. ఎందుకంటే ఒకవేళ బిల్డింగ్ కూలిపోతే దాంట్లోనే మీరు ఆ శిథిలాల కింద పడి నలిగిపోతారు. కాబట్టి రోడ్ల మీదకైతే వచ్చేయండి అనే విధంగా అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు అటు ప్రభుత్వం తరఫున కూడా, అటు ఐఎండీ అధికారులు, ఇటు శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రీయం తెలిసిన వాళ్ళు భూకంపాల గురించి ఎక్కడ కూడా చూసిన ప్రపంచంలో భూకంపం వస్తుంది అని ముందుగానైతే ఇంతవరకు ఎవరు పసిగట్టలేకపోయారు. ఎంతో కొంత భూమి కంపిస్తుందని అయితే చెప్తారు. కానీ భారీ భూకంపం వస్తుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది అని అయితే ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేని పరిస్థితి. కాబట్టి అయితే జాగ్రత్తగా ఉండండి మీరంతా అయితే చెప్తున్నారు.